జగనన్న పాలనలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అని చెప్పేసి నోటికొచ్చినట్లుగా తిన్నది అరక్క ఇష్టం వచ్చినట్లు వాగుతా ఉన్నారు. ఒక్కటి నేను చెప్తా ఉన్నానమ్మా, గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీక్ష దక్షత పట్టుదలతో ఎన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధి చేస్తూ ఉన్నారో నేను చెప్తాను, చూసుకోండి, మీరే సరి చూసుకోండి. ఒక భారీ మెగా పరిశ్రమలను తీసుకుంటే గడిచిన 55 నెలల్లో మీకు 311కి పైగా భారీ పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పటికీ 1,30,000 మందికి ఉపాధి ఇవ్వటం జరిగింది వాటి ద్వారా. అలాగే విశాఖ మొన్న జిఐఎస్ సదస్సు ఒకటి జరిగింది. దానిలో 13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కూడా జరిగాయి. మనకి నేషనల్ వైజ్గా అలాగే ఇంటర్నేషనల్ వైజ్గా కంపెనీలు. అంతేకాకుండా మరి 6.7 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వాటి ద్వారా కూడా వస్తున్నాయి. ఎంఎస్ఎంఈలను తీసుకోండి. వాళ్ళ రోజున ఎంఎస్ఎంఈలని రాష్ట్రంలోనే 3,94,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 30,000 కోట్ల పెట్టుబడితో పాటు 26.29 లక్షల మందికి మహిళలకి ముఖ్యంగా ఉపాధి లభించడం కూడా మనం రాష్ట్రంలో చూడొచ్చు. అదే కాకుండా ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఏకంగా 54 క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ 54 క్లస్టర్ల ఏర్పాటులో కూడా రీస్టార్ట్ ప్యాకేజీల ద్వారా ఎంఎస్ఎంఈలకు దాదాపు 2,067 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా కూడా వాళ్ళకి మహిళలకు ప్రత్యేకంగా అందజేయటం జరిగింది. ఆ తర్వాత ఇంకా పోర్టులను తీసుకోండి. పోర్టులనే తీసుకుంటే పోర్ట్ ఆధారిత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇప్పటికున్న 6 పోర్టులకు అదనంగా ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత 4 కొత్త పోర్టులు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అంతేకాదు సుమారు 16,000 కోట్ల వ్యయంతో శరవేగంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల నిర్మాణాన్ని కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అదనంగా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం కూడా ఇదవుతా ఉందన్నమాట. అది మనం పోర్టుల ద్వారా మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా. అంతేకాదు అందుబాటులోకి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు 75,000 మందికి ఉపాధి కూడా ఈ పోర్టుల వల్ల అందుతా ఉంది మన రాష్ట్రంలో. అంతేకాదు మరి 4 ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, అలాగే మత్స్యకారుల ఉపాధికి ఊతమిస్తూ 4,000 కోట్లతో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ నిజం కాదా? అంతేకాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి 10 ఫిషింగ్ హార్బర్స్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం జగనన్న గవర్నమెంట్లో. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం ప్రత్యక్షంగా పరోక్షంగా వీటి ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టుకి లేదా ఫిషింగ్ హార్బర్లకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది, ప్రతి 50 కిలోమీటర్లకి. మరి ఇదంతా మత్స్యకారులకి సపోర్ట్ చేస్తున్నట్లు కాదా? అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్లు తీసుకోండి. ఎయిర్పోర్ట్లను తీసుకుంటే రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా 3,200 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఆల్రెడీ మొదలైనాయి. అదేవిధంగా ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 80,000 మందికి ఉపాధి ఈ భోగాపురం ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ద్వారా. అంతేవిధంగా కడప, కర్నూలు ఎయిర్పోర్ట్ల విస్తరణకు కూడా అభివృద్ధికి మళ్ళీ వాటికి కూడా డెసిషన్స్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ గతంలో ఎన్నడూ లేని విధంగా భుజాంకాలు, బంగూర్లు, సింగిళ్ళు, బిర్గాలు, అదానీలు, మిట్టళ్ళు, టాటాలు, అంబానీలు ఇలా చెప్పుకుంటా పోతే ఎంతమంది ఉన్నారు. అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టట్లేదా మన రాష్ట్రంలో? కళ్ళు కనిపించట్లేదా? ఏం చూస్తున్నారు? పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఏం కనిపిస్తుంది రాష్ట్రానికి? కాబట్టి పచ్చ కళ్ళద్దాలు తీసేసి క్లియర్ విజన్తో చూడటం అలవాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను చెప్తానే ఉన్నానమ్మా. అంతేకాదు ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఎవరైతే అదానీలు, మిట్టలు, టాటాలు, అంబానీలు వీళ్ళంతా ఉన్నారో వీరంతా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ తెలీదా? మరి జేఎస్డబ్ల్యూ స్టీలు, రాంకో సిమెంట్, సెంచరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డెక్సస్ టెక్నాలజీస్, గ్రీన్ ల్యాండ్ సౌత్ ఇలా చెప్పుకుంటూ పోతే భారీ పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ద్వారా 14.9 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఇవన్నీ కనిపించట్లేదు. కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళు వాడే భాష కావచ్చు, అది ఎంత ఎంబరాసింగ్గా ఉందంటే చెప్పడానికి కూడా, మేము మాట్లాడడానికి, ఉచ్చరించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం.
కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇంతకుముందు గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని రాబోయే ఎలక్షన్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.